హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూపీఎస్సీ క్వాంటమ్. ఈ వీడియోలో మనం జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ అనేది ఫ్రీ యూపీఎస్సీ కోచింగ్, సివిల్ సర్వీసెస్ కోచింగ్కి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాల్సింది, కాకపోతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ మూమెంట్లో నేను ఈ వీడియో అనేది చేయలేకపోయాను. సారీ ఫర్ ద డిలే. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఎట్ జామియా మిలియా ఇస్లామియా, రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ ఎట్ జామియా మిలియా ఇస్లామియా ఆఫర్ ఫ్రీ కోచింగ్ విత్ హాస్టల్ ఫెసిలిటీ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026. దిస్ ఆపర్చునిటీ ఈజ్ అవైలబుల్ ఫర్ మైనారిటీస్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్. మనకు ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే మైనారిటీస్, ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్. సో అదర్ ఓబీసీ కానీ బీసీ క్యాండిడేట్స్ కానీ ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు అనమాట. అప్లికేషన్ టైమ్ లైన్, యాక్చువల్గా అప్లికేషన్ అనేది 25th ఏప్రిల్ 2025కి స్టార్ట్ అయింది. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో నేను వీడియో అప్లోడ్ చేయడం కొంచెం డిలే అయింది. సో సారీ ఫర్ దట్. ఇది లాస్ట్ డేట్ అనేది 5th జూన్, ఇంకా 5 డేసే ఉంది. వీడియో చూసిన వెంటనే మీరు సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవడం చాలా బెటర్. సో లాస్ట్ మినిట్ రష్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు సైట్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. సో మనకు 5th జూన్ లాస్ట్ డేట్ అప్లికేషన్ అన్నమాట. పోర్టల్ రీఓపెన్స్ ఫర్ అప్లికేషన్ ఎడిటింగ్. సో ఆల్రెడీగా మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత పోర్టల్ రీఓపెన్స్ ఫర్ అప్లికేషన్ ఎడిటింగ్. సో ఆల్రెడీగా మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా ఎడిట్ ఉంటే అది ఆ ఎడిట్ విండో అనేది 6th 7th జూన్ 2 డేస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అనేది మనకు క్లాసెస్ అనేవి 1st సెప్టెంబర్ 2025 నుంచి బిగిన్ అవుతాయి అన్నమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ మనం డిస్కస్ చేస్తే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ అనేది మనం డిస్కస్ చేస్తే యాక్చువల్గా ద రిజల్ట్ ఆఫ్ రిటన్ టెస్ట్ అనేది 14th జూలై. సో ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేస్తాం కదా, దాని రిజల్ట్ అనేది 14 జూలై రావడం అయితే జరుగుతుంది. సో ఇంటర్వ్యూ ఆఫ్లైన్. సో ఇంటర్వ్యూ అనేది మనకు 21st జూలై 2025 నుంచి, ఫైనల్ రిజల్ట్ అనేది 8th ఆగస్ట్ 2025 ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ అడ్మిషన్ 18th ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫర్ వెయిటింగ్ లిస్ట్ క్యాండిడేట్స్, అడ్మిషన్ ఫర్ వెయిటింగ్ లిస్ట్ క్యాండిడేట్స్ 25th ఆగస్ట్ 2025. క్లాసెస్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయితే జరుగుతుంది. సో ఎంట్రన్స్ టెస్ట్ డీటెయిల్స్కి వచ్చేసరికి మనకు టెస్ట్ డేట్ 15th జూన్ సండే రోజు ఎగ్జామ్ ఉంటుంది. 10 AM to 1 PM వరకు ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ అనేది మొత్తం 12 సిటీస్లో జరుగుతుంది, ఇంక్లూడింగ్ మన తెలుగు స్టేట్స్లో హైదరాబాద్ మాత్రమే ఉంది. అండ్ మనకు ద లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ టోటల్గా 2 పేపర్స్ అయితే ఉంటాయి. సో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్, 60 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్కటి 1 మార్క్స్, టోటల్గా 60 మార్క్స్, ఇంక్లూడింగ్ CSAT క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది 1/3. సో టైం వచ్చేసి 1 అవర్. అదేవిధంగా పేపర్ 2 అనేది SI రేటింగ్ ఉంటుంది. 2 SIs ఇస్తారు, ఒక్కొక్కటి 30 మార్క్స్, టోటల్గా 60 మార్క్స్. దానికి 2 అవర్స్ టైం అలాట్ చేస్తారు. టోటల్గా ఎగ్జామ్ మొత్తం 3 అవర్స్ ఉంటుంది. పేపర్ 1కి 1 అవర్, పేపర్ 2కి 2 అవర్స్ ఇస్తారు. సో టోటల్గా 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఈ రెండు తర్వాత పర్సనాలిటీ టెస్ట్ అనేది 30 మార్క్స్కి మాత్రమే ఉంటుంది. ఓన్లీ వాళ్ళు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే పేపర్ 1 పేపర్ 2 నుంచి షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ. సో అదనమాట. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. ఇంటర్వ్యూకి ఫైనల్ సెలక్షన్ అనేది బేస్డ్ ఆన్ మనకు ఫస్ట్ GS1 పేపర్ 1 పేపర్ 2 రాస్తాం కదా, అట్లా ఓన్లీ టాప్ 900 స్టూడెంట్స్ని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారంటే 1:9. సో ఇంటర్వ్యూ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ కాల్ ఫర్ పర్సనాలిటీ టెస్ట్. సో ఫైనల్ సెలక్షన్ అనేది బేస్డ్ ఆన్ కంబైన్ స్కోర్ ఆఫ్ రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. సో ఇన్ కేస్ ఆఫ్ టై ఉన్నప్పుడు ఇంటర్వ్యూ మార్క్స్కి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా అక్కడ కూడా టై అయినప్పుడు యంగర్ ఏజ్ గివెన్ ప్రిఫరెన్స్, అంటే ఒకరికి 30 ఒకరికి 20 ఉన్నప్పుడు 20 ఏజ్ ఉన్న వాళ్ళకి సీట్ ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ద ప్రోగ్రామింగ్ ఆఫ్
సో, నెక్స్ట్ మనకు కోచింగ్ ప్రోగ్రామింగ్ ఫ్యూచర్స్ అన్నమాట. సో, ఇందులో మనకు అసలు ఫెసిలిటీస్ అనేది ఏముంటాయి కోచింగ్‌లో అంటే కాంప్రహెన్సివ్ కరిక్యులమ్, సెషన్స్ ఆన్ జనరల్ స్టడీస్, సీసాట్ అండ్ సెలెక్టెడ్ ఆప్షనల్ పేపర్స్. సో, మనకు ఆప్షనల్ హ్మ్. వాళ్ళే కొన్ని ఆప్షనల్ పేపర్స్ అనేది సెలెక్ట్ చేసి ఉంటారు. సో, వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి కంబైన్డ్‌గా కోచింగ్ ఇస్తారు. సో, మనకు ఏ సో, మీకు తెలుసు కదా! జూన్ 2020 ఇక నెక్స్ట్ అటెంప్ట్‌కి అనమాట. సో, కోచింగ్ అయితే ఇస్తారు. మనకు 20/7 లైబ్రరీ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్ గైడెన్స్ కూడా ఉంటుంది. అకామిడేషన్ డీటెయిల్స్‌కొస్తే కంపల్సరీ హాస్టల్ అకామిడేషన్ ప్రొవైడెడ్ టు ఆల్ అడ్మిటెడ్ స్టూడెంట్స్. సో, సో, దాని తర్వాత మనకు మెయింటెనెన్స్ చార్జెస్ అని ఉంటది. ఫర్ మంత్ 1000 మనమే పే చేయాలనమాట. సో, మనకు అడ్వాన్స్‌గా 6 మంత్‌కి అమౌంట్ పే చేయాలి. అంటే సో, ఓన్లీ 100 సీట్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ 100 క్యాండిడేట్స్‌ని మాత్రమే తీసుకుంటారు. సో, రిజర్వేషన్ ఏంటంటే 5% అనేది హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్‌కి రిజర్వ్ చేయడం అయితే జరిగింది. సో, ఈ నోటిఫికేషన్స్‌లో. సో, మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాకొస్తే సో, మనకు ద గ్రాడ్యుయేట్స్ ఓన్లీ మస్ట్ హావ్ కంప్లీటెడ్ ద గ్రాడ్యుయేట్ అండ్ బీ ఎలిజిబుల్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026. సో, యాక్చువల్‌గా యూపీఎస్సీ క్వాలిఫికేషన్ అనమాట. ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశారో వెరీ రీసెంట్‌గా వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. అండ్ సో, అప్లికేషన్ ఫీ అనేది 1200 అయితే ఉందన్నమాట. ఇవి స్పెసిఫిక్ అందరికీ అదే అప్లికేషన్ ఫీ 1200 అయితే కట్టాలి. 1200 అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఆల్రెడీ ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్నవాళ్ళు ఎనీ అదర్ కోర్సెస్ ఏమైనా వేరే కోర్సెస్ చేస్తున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో, ఎందుకంటే వాళ్ళకి డిస్‌క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ సో, వేరే కోర్సెస్ మరి వేరే చోట ఎంప్లాయ్‌మెంట్ చేయడానికి వాళ్ళు అలౌ సో, ఫైనల్‌గా ఫీజ్ చాలా ఎక్కువుంది కదా! 1200 ఫీజ్ ఉంది కదా! ఎందుకు అప్లై చేయడం అని అనుకుంటారు చాలామంది. కానీ ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇందులో ఎందుకు సీరియస్ ఆస్పిరెంట్ ఎవరైనా ఉంటే దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే సో, ఒక స్టాటిక్స్ అయితే మీకు చూపిస్తాను. యాక్చువల్‌గా ఇది యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి తీసి డౌన్‌లోడ్ చేసిన పీడిఎఫ్ ఇది. 32 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. లాస్ట్ ఇయర్ 2024 ఎగ్జామ్‌లో 32 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఆ యూనివర్సిటీలో నుంచి కోచింగ్ తీసుకున్న వాళ్ళు 2024 ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినారు. టోటల్‌గా 78 స్టూడెంట్స్ వే ఈ 78 స్టూడెంట్స్ ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి క్వాలిఫై అయితే ఫైనల్ సెలక్షన్‌లో 32 స్టూడెంట్స్ అనేది క్వాలిఫై అయ్యారు. అందులో 12 మెంబర్స్ అనేది వుమెన్ క్యాండిడేట్స్. సో, చూసుకోండి మోస్ట్‌లీ హాఫ్ ఆఫ్ ద పర్సెంటేజ్ వుమెన్ క్యాండిడేట్సే ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద వాళ్ళందరూ ఐపీఎస్, ఐఆర్ఎస్ ర్యాంక్స్ అయితే వచ్చినాయి వాళ్ళకి. సో, ఆ యూనివర్సిటీ నుంచి కోచింగ్ తీసుకున్న వాళ్ళు మెయిన్‌గా ఆల్ ఇండియా 30 ర్యాంక్ అనేది రావడం అయితే జరిగింది ఒకళ్ళకి. సో, అంత ఎక్కువ ఫీజు ఉంది కదా అని డే నెగ్లెక్ట్ అయితే చేయమాకండి. రియల్‌గా ఎవరైతే యూపీఎస్సీ క్రాక్ చేద్దామని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్‌కి అయితే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. అప్లై లింక్ అనేది